హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. దేశం మొత్తం జమిలీ 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 అని జమిలీ జపం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. దానికి ఇంకా డేట్లు ఫిక్స్ కాలేదు. చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా జమిలీకి ససేమిరా అంటే ససేమిరాను ఓట్లు వేస్తూనే ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో గ్యారంటీగా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అంటే కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదం తెలిపిన తర్వాత కంపల్సరీగా జమిలీ ఎలక్షన్స్ వస్తాయనేటువంటి నమ్మకం అందరికీ కలిగింది. దీనికి ఎన్ని చిక్కుముళ్లున్నా చివరికి రాజ్యాంగ సవరణ చేయాలని చేసి మరి జమిలీ ఎలక్షన్స్‌కెళ్తానంటూ ద గ్రేట్ మోడీ తాతగారు చెప్పడం జరిగింది. సో, ఈ సందర్భంగానే జమిలీ ఎలక్షన్స్ వస్తే వైఎస్ఆర్‌సీపీకి ఎటువంటి మేలు చేకూరుతుంది? టీడీపీకి ఎటువంటి మేలు చేకూరుతుంది? పవన్ కళ్యాణ్‌కి ఎటువంటి మేలు చేకూరుతుంది అనే విషయం పైన సర్వత్రా రాష్ట్ర మొత్తంలో ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్‌ని కొల్లగొట్టే దమ్ము, ధైర్యం ఇప్పటికీ టీడీపీకి కానీ, జనసేనకి లేదు. ఎందుకంటే ఆ 40% ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డిది అలాగే ఉంది. లిక్కుమంటూ జనసేనకున్న ఓట్ షేరు నాకు తెలిసి 4-5%. దాన్ని ఎవడు కేర్ చేయడు, పట్టించుకోరు. ఇక ఓవరాల్‌గా టీడీపీ పార్టీది ఓట్ షేర్ దగ్గర దగ్గర 38-40% ఉంది. సో, అది కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పేటటువంటి ఓట్ షేర్ అయితే కాదు. ఇది కూడా వాస్తవం. అందుకోసమే ప్రతిసారి పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్‌కెళ్ళటం అనేది జరగదు. ఏదో ఒక పార్టీ వామపక్షాలో, ఆ పక్షాలో, ఈ పక్షాలో, బీజేపీయో, కాంగ్రెసో లేపోతే పిల్ల జనసేన పార్టీలను ఏదో ఒకటి దాన్ని తీసుకొని మాత్రమే ఎలక్షన్స్‌కెళ్తూ ఉంటారు. ఎందుకంటే ద గ్రేట్ లెజెండ్, వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే దమ్ము, ధైర్యం సింగిల్‌గా వచ్చే ఏ పార్టీకి లేదు. అంతెందుకు నేషనల్ వైడ్‌గా అత్యంత పెద్ద పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీ 5వ స్థానంలో ఉంది. అందులో టీడీపీకి అయితే అసలు స్థానమే దక్కలేదు. ఇప్పుడు ఏదైతే జమిలీ ఎలక్షన్స్ కోసం ఒక టీమ్ రెడీ చేస్తున్నారో ఆ టీమ్‌లో విజయసాయి రెడ్డికి స్థానం దక్కింది. అంటే జమిలీ ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉండాలి? దానికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండాలి? దాన్ని ఎప్పటి నుంచి ఎప్పటిలోపు చేయాలో, దానికి కావాల్సిన ముందస్తు ఎన్నికల్ని ఎలా రద్దు చేయాలి? తర్వాత జరిగే ఎన్నికల్ని ఎలా ప్రీపోన్ చేయాలి? మొత్తం ఒక దాటి మీదకి తీసుకొచ్చి నేషన్ మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ ఎలా జరిగించాలి అనే కార్యాచరణ రూపొందించే టీమ్‌లో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ప్లేస్ దక్కింది. జేపీసీలో అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఇతనికి ప్లేస్ దక్కింది. దీన్ని బట్టి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో టీడీపీని పక్కన పెట్టి వైఎస్ఆర్‌సీపీ పార్టీని బీజేపీ దగ్గర చేసుకోబోతుందా అంటే ఏమో కరెక్టే అనిపిస్తుంది ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి. ఎందుకంటే ఈ జేపీసీలో ఏదైతే జమిలీ ఎలక్షన్స్‌కి ఒక కమిటీ ఉందో జేపీసీ అని, అందుట్లో టీడీపీ నాయకులకు కానీ, టీడీపీ వారికి కానీ ఎవరికి కూడా స్థానం దక్కలేదు. వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్రతినిధి విజయసాయి రెడ్డి గారికి మాత్రం ఇటువంటి ఘనత దక్కింది. దాన్ని బట్టి ఆలోచించినట్లయితే రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ, పవన్ కళ్యాణ్ గనుక మూకుమ్మడిగా కలిస్తే టీడీపీ స్థానం అగమ్య గోచరమైపోతూ ఉంది అనే వాస్తవాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చరిష్మా రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అది కూడా సూపర్ 6 ఇవ్వడంలో ప్రస్తుత కూటమి గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ, అభిమానం తను చేసినటువంటి పనుల రూపంలో, తన పైన ఉంటున్నటువంటి అభిమానం రూపంలో రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతున్న ప్రజాదరణలో ఎన్ని పార్టీలు ఈసారి కొట్టుకుపోతాయో తెలీదు. అది కూడా జమిలీ ఎలక్షన్స్ కనుక నిజంగా వచ్చినట్లయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి హవాని తట్టుకునే దమ్ము, ధైర్యం ఎన్ని పార్టీలు కలిసినా కూడా వాటన్నిటికి రాదనే విధంగా బయట సిట్యుయేషన్ అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే జమిలీ ఎలక్షన్‌లో వస్తే వైఎస్ఆర్‌సీపీ పార్టీకే ప్లస్ అవుతుందని మనసారా అందరూ చెప్తూ ఉన్నారు. ఇదే గనుక నిజమైతే మాత్రం చాలా మంది లెక్కలు సెటిల్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.